హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు బంధు నేడు ఎవరెవరికి విడుదల అవ్వబోతున్నాయి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరెవరికి విడుదలయ్యాయి, దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. నేడు రైతు బంధుకు సంబంధించి ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే మనం చూద్దాం. సో దీనికి సంబంధించిన న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మొన్న ఒకే రోజు 1,400 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. దీనివల్ల మనకి 1 నుంచి 2 ఎకరాల లోపున్న రైతులందరికీ డబ్బులైతే నిధులైతే విడుదల అవ్వడం జరిగింది. నిన్న కూడా కొంతమందికి అయితే 2 ఎకరాల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం గమనించుకున్నట్లయితే నేడు విధులైతే 2 నుంచి 4 ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నిధులైతే విడుదల చేయబోతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న నుంచి మనకి రైతు భరోసా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఆ అప్లికేషన్స్ భరోసా ఇస్తేనే మాకు రైతు బంధు పైసలు పడతాయా, ఒకవేళ రైతు భరోసా అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల మాకు రైతు భరోసా డబ్బులు రావట్లేవా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. మీ పాత ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారంగానే ఇప్పుడు రైతు బంధు అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఈ రైతు భరోసా అప్లికేషన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫ్యూచర్లో దీని ప్రకారంగా మేము బంధు నిధులు సమకూరుస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎకరానికి 5,000 చొప్పున మనకి ఈరోజు నేడైతే 2 నుంచి 4 ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నిధులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈసారి ఆల్రెడీ మన యాసంగి పంట స్టార్ట్ అయ్యింది. నిధుల కొరత చాలామందికి రైతులకు అవసరం పడుతుంది కాబట్టి దీన్ని ఉద్దేశంతో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు అయితే నిధులు విడుదల చేయాలని చెప్పి భావిస్తుంది. ఇంకా కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏమైనా రూల్స్ పెట్టారా 1 నుంచి 10 ఎకరాలు లేదా సాగు చేసే భూమికి ఏమైనా అటువంటి అవకాశాలు క్రియేట్ చేశారా అంటే సాగు చేసే భూమికి వేస్తామని చెప్పేసి చెప్పారు. బట్ వాటన్నిటిని తెరపైకి తీసుకొచ్చారు కానీ వాటిని ఇప్పుడు ఇమీడియట్గా అయితే అమలు పరిచే అవకాశం అయితే కనబడతలేదు. ఏదేమైనా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాని ప్రకారంగా ఈసారి రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తాము, నెక్స్ట్ టైంకి ఏదంటే ప్రక్షాళన చేయబోతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.